నమస్తే అన్న. నమస్కారం అండి. ఆగస్ట్ 14న కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తుంది? వార్ 2 ఎందుకని ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నారనా లేకుంటే అలా వార్ 1 కాదు. చూసి? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అది. అంటే ఇది కూడా పాన్ ఇండియా మూవీనే, కూలీ కూడా. కాకపోతే అందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం నాలాంటి ఇష్టపడతాడు. అందుకని ముందుగా నేను చెప్పింది ఏంటంటే 2 సినిమాలు ఇష్టమే. కాకపోతే వార్ 2 అందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది దీనికంటే. ఏ? ఆ, ఈ సినిమాలో మంచి స్టార్స్ ఉన్నారు. కూలీలో కూడా ఉపేంద్ర గారు కానీ, నాగార్జున గారు కానీ, అలాగే మన రజనీకాంత్ గారు మెయిన్గా. 2 సినిమాలు ఒక సెన్సేషనల్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒక పండగ, ఇంకా సంక్రాంతి పండగల పెద్ద పండగ ఈసారి. అట్లానే ఇప్పుడు చూసుకుంటే కూలీలో నాగార్జున గారు ఒక కొత్త షేడ్ లో కనిపించబోతున్నారు కదా. సో విలన్ రోల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మన కుబేర్లో చూసాం ఒక కొత్త రోల్, అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విలన్ రోల్. ఆయన ఏదైనా బ్రహ్మాండంగా సరిపోతాడండి. ఏ వేషానికైనా విలన్ అయినా. ఇప్పుడున్న కుర్రోళ్ళ కంటే కూడా ఇంకా స్లిమ్గా, సన్నగా, మంచి అందంగా కనపడుతున్నాడు ఆయన. ఇప్పుడున్న కుర్రోళ్ళే ఇంకా కొంచెం ముసలోళ్ళ కనపడుతున్నారు. కానీ నాగార్జున గారు ఎంత వయసు పెరిగినా ఆయన అలానే ఉంటారు. ఆయన ఏ పర్ఫార్మెన్స్ చేసినా అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి ఆ రోల్లో అద్భుతంగా జనాలను మెప్పించగలరని నమ్ముకుంటున్నాం. వార్స్ ఇంతకు ముందు చూసాం కదా, వార్ 1 కావచ్చు. సో అవి సో ఇప్పుడు చూసుకుంటే మన తెలుగులో అంత బజ్ లేదు వార్ 1 ఇంతకు ముందు చూసుకుంటే. సో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ వల్లే అంత బజ్ పెరిగిందంటే ఏం చెప్తారు? 100% ఎన్టీఆర్ గారి వల్లే. 100% ఎన్టీఆర్ గారి వల్లే. మన తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రతి రాష్ట్రంలోని త్రిపుర రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. వార్ 2తో అది పూర్తి పీక్ స్టేజ్కి వెళ్ళి నిజంగా పాన్ ఇండియా రేపు పొద్దున్న హిందీ సినిమాలే ఎక్కువగా నటించాలని చెప్పి బలమైన కోరిక కూడా అభిమానులు కోరే రీతిలో ఈయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆయన పర్ఫార్మెన్స్ ఇప్పుడున్న యాక్టర్లో, హీరోల్లో ఆయన్ని మించిన పర్ఫార్మెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఆయన ఏకసంధాగ్రహి. ఒక స్టెప్ డ్యాన్స్ ఒక్కసారి చూస్తే వేసేయగలడు. ఒక ఫేజ్ డైలాగ్ ఒకసారి 2 సార్లు చూసి చెప్పేయగలడు. సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత అంత అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు. కాబట్టి ఎన్టీఆర్ గారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు మొత్తం దేశంలో ఎంత అమౌంట్ వస్తుందో 2 రాష్ట్రాల్లో అంత అమౌంట్ వసూలు చేయగల సత్తా ఉన్న హీరో ఎన్టీఆర్. కాబట్టి నేను వార్ 2 ప్రిఫరెన్స్ ముందుగా చెప్పాను. సో కలెక్షన్ల పరంగా చూసుకుంటే మనకి కూలీలో చూసుకుంటే బడా కాస్టింగ్ కౌచ్ ఉంది. సో కలెక్షన్ల పరంగా ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఎందుకంటే మన కూలీలో చూసుకుంటే ఒక్కొక్క టాలీవుడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి, అట్లానే ఇప్పుడు కాలీవుడ్ నుంచి, సో ఇట్లా ఒక్కొక్క స్టార్ హీరోలను అయితే పెట్టడం జరిగింది. సో బాలీవుడ్ నుంచి అయితే వస్తున్న వార్ 2లో మన టాలీవుడ్ నుంచే హీరో ఉన్నారు. సో కలెక్షన్ల పరంగా ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అంటే? నేను అనుకోవడం అంటే వార్ 2నే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇది కూడా సామాన్యం ఏం కాదు. 2 దెబ్బ కింద ఉంటాయి. 2 కూడా పోటీగానే ఉంటాయి, తక్కువ కాదు. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ స్టామినా ఇక్కడ ఎక్కువ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ బలంగా వసూలు చేయగలదు. కాబట్టి నేను ఎన్టీఆర్ గారి సినిమానే ఎక్కువగా వసూలు చేస్తుందని ఆలోచిస్తున్నా. వార్ 2 అనేది ఇప్పుడు హిందీ సినిమా, హిందీయే కదా, హిందీ సినిమా, దాన్ని డబ్ చేస్తున్నారు తెలుగులో. కాబట్టి సినిమా వార్ 2 చాలా అద్భుతంగా ఉంటుంది. వార్ 2 బాగుంటుంది. తర్వాత ఇది కూడా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కూడా ఫిక్స్ స్టేజ్ లో ఉంటుంది. కాబట్టి 2 సమాన హిట్లే అవుతాయి. వసూళ్ళలో కూడా అలా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ ఉన్నారు కదా, సో ఆయనకి ఎన్టీఆర్ కి చాలా మంది కంపేర్ చేస్తున్నారు అనమాట. హృతిక్ రోషన్ కి 6 ప్యాక్ ఉంటుంది, హైట్ గా ఉంటారు. సో ఎన్టీఆర్ గారు అంటే కొంచెం షార్ట్ గా ఉంటారు అని కంపేర్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు, ఆయన ఎక్స్ప్రెషన్ ముందు ఎగిరిపోతాడు. ఎంత 6 ప్యాక్ ఉన్నా, ఎంత 7 ప్యాక్ ఉన్నా. ఈ మాట్లాడే వాళ్ళకి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ ఏదో హై హీల్ చేశాడని, అవే అని, ఇవని. అరే బాబు, ఒక్క ఎక్స్ప్రెషన్తో ఎగిరిపోతుంది అదంతా కూడా. ఎన్టీఆర్ దగ్గర ఎవరు పెట్టుకున్నా కష్టం, చాలా కష్టం. అతను చాలా మంది తెలీదు ఎన్టీఆర్ గురించి. ఆయనకు పోటీగా ఎవరు నిలబడినా తగ్గాల్సిందే, అది నిజం. ఎవరన్నా కాదన్నా. నేను వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. కానీ ఈయన ఎందుకు పొగుడుతున్నాను? ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, గొప్ప పర్ఫార్మెన్స్ ఉంటుంది, గొప్ప ఎఫెక్ట్ పెట్టి ఆయన పనిచేస్తారు. నిజంగా చాలా
ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్ చూసుకుంటే చిన్న నివిడి గల క్యారెక్టరు ఎన్టీఆర్ గారిది అన్నారు. మరి ఎన్టీఆర్ గారి చిన్న నిమిడి గల క్యారెక్టర్ అంటే మరి పర్ఫార్మెన్స్ ఎంత పీక్ స్టేజ్లో ఉంది. అలాగే వార్ 2లో కూడా ఎన్టీఆర్ తన ప్రతిభని గొప్పగా నిరూపించుకోగలడు. ఏంటి శభాష్ ఎన్టీఆర్ అనిపించుకోగలడు. ఓకే అండి, థ్యాంక్ యూ. నా ఈ ఆగస్టు 14 వార్ 2 అట్లానే కూలీ వస్తుంది. ఈ రెండిట్లో దేనికోసం చూస్తున్నారు? 2 సినిమాలు చూడాలి సినిమా ప్రేక్షకుడిగా. ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరోలు ఈ సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది ఒకటే వచ్చింది, అది కూడా ఆశించినంత రిజల్ట్ రాకపోవడం అనేది కొంచెం నిరాశ. ఎట్లా ఉందన్న మరి కూలీ? ఉంటుంది, 2 సినిమాలు బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఓవర్ గ్రాఫిక్స్, ఓవర్ హైప్ అది పెంచుతున్నారు తప్పితే పబ్లిక్ కామన్ గా కావాల్సిన మెసేజెస్ చాలా క్లిక్ అయిపోతాయి. అట్లనే వార్ 2 ఇప్పుడు విలన్ గా చూడొచ్చు అనుకుంటున్నారా మా ఎన్టీఆర్ గారిని? ఏం సస్పెన్స్ గా ఉంది, అది కూడా కొంచెం డౌట్ గా ఉంది. హీరోగా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయినా విలన్ గా ఉన్నా కూడా 100% రిజల్ట్ ఇస్తారు. ఎన్టీఆర్ గారు ఏ క్యారెక్టర్ చేసినా చింపేస్తారు, అదైతే పర్ఫెక్ట్. ఓకే, ఒక పక్క కూలీలో చూసుకుంటే ప్రతి టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ నుంచి అయితే కనిపిస్తున్నారు, బడా కాస్టింగ్ కావచ్చు. సో ఇప్పుడు వార్ 2లో చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వస్తున్నారు కదా. సో కలెక్షన్ల పరంగా ఎక్కువ దేనికి రావచ్చు అనుకోవచ్చు? కలెక్షన్లకైతే డోకా లేదు. ఏ సినిమాకైనా రేట్లు పెంచేస్తారు. ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయి. కలెక్షన్ నో డౌట్ వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా. కాకపోతే వార్ 2 అనేది రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఎస్, కంపల్సరీ. ఎందుకంటే నీకు ట్రిపుల్ ఏది ఆస్కర్ అవార్డు రావడం ఇలాంటివన్నీ చాలా జరిగింది కదా. అయినా కూడా ఎన్టీఆర్ ఎలాంటి క్యారెక్టర్ చేసినా వరుసగా సక్సెస్ రేట్ ఉంది. ఆ రేట్ ప్రకారం ఈజీగా వార్ 2 అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికంటే కూలీ కంటే మోర్ అండ్ మోర్ పైన ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడైతే వార్ 2 అట్లానే కూలీ రెండిట్లో ఫుల్ మీల్స్ మూవీ లవర్స్ కి రాబోతుంది అని చెప్పాలి. సో ఫైనల్ గా మీకు ఇష్టమైన హీరో ఎవరు? అది సినిమా అభిమానుడిగా అందరినీ లైక్ చేయాల్సిందే. మనకు ప్రత్యేకంగా ఎన్టీఆర్, నాగార్జున అట్లా ఏముండదు. జస్ట్ లైక్ సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది, స్టోరీ బాగుంది, ఒక 3 hours వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా, అట్లా ఉండాలి అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హలో బ్రదర్. హాయ్. ఆగస్టు 14 ఇప్పుడు కూలీ అట్లానే ఎన్టీఆర్ మూవీ వస్తున్నాయి కదా. వార్ 2 రెండిట్లో దేనికోసం చూస్తున్నావు? నేను ఫస్ట్ కూలీకి దా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే నాకు రజనీ సార్ చాలా ఇష్టం, ఎన్టీఆర్ చాలా ఇష్టం. ఫస్ట్ ప్రియారిటీ కూలీకి దా, నెక్స్ట్ వార్. ఎందుకని? ఎందుకంటే రజనీ సార్ అంటే ఇష్టం. కూలీలో దేవాన్ని ఉన్న రజనీ సార్ పేరు ఉంది, నా పేరు దేవా. కన్ఫర్మ్ కూలీ రికార్డ్ బ్రేక్ అవుతుంది. పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. రజనీకాంత్ అవార్డు ఒక్కొక్కడు కాలర్ ఎగరేసి చెప్తాడు, చూసుకోండి. ఓకే, అట్లానే ఇప్పుడు నాగార్జున గారు కూడా దాంట్లో ఉండబోతున్నారు కదా విలన్ రోల్. సో నాగార్జున గారు ఇప్పటి వరకు చూసుకుంటే హీరోగానే వచ్చారు. సో విలన్ గా ఎలా ఉండిద్ది అనుకో? అదే ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆయన వేరే విధంగా చూపిపోతారు లోకేష్ కనగరాజు ఆయన స్టైల్లో. సో ఐఎమ్ వెయిటింగ్. నాగార్జున సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా అంతా చాలా చూసినా. మా అమ్మ నాగార్జున సార్ ఫ్యాను. సో ఇంట్రెస్ట్ గా ఉన్నా చూసేదానికి. వార్ 2లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా హృతిక్ రోషన్ తోటి. సో ఎలా ఉండబోతుంది అనుకున్నా వార్? అది సూపర్ గా ఉంటది. ఎన్టీఆర్ ఇంకా ప్లస్ వార్ 2 రితిక్ రోషన్ ఉన్నారు. ఆయనకి ఇంకా బలం చేసేదాకా ఎన్టీఆర్ ఉన్నాడు, ఇంకా హైప్ పెరుగుతుంది. సో కూలీ బ్లాక్ బస్టర్ కొడుతుంది, వారు బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఫస్ట్ కూలీ, ఫస్ట్ సెకండ్ వార్. సో అయితే సీనియర్ సూపర్ స్టార్ కి లైక్ చేస్తావా లేకుంటే జూనియర్ సూపర్ స్టార్? నేను సీనియర్ సూపర్ స్టార్ రజనీ సార్. బ్లాక్ కలరు. నేను రజనీ సార్ చూసిదా, రజనీ సార్ మెగాస్టార్ చూసిదా, నేను హీరో అవ్వాలని హైదరాబాద్కి వచ్చిన. సో దానికైనా స్టెప్ ఎత్తుతా ఉన్నా. కుడి 6లో నేను హీరో అవుతాను అనుకుంటున్నా. అన్ని దేవుడి దగ్గర ఉంది, ట్రై చేస్తున్నా, చూస్తారు. ఏది రజనీకాంత్ గారు డైలాగ్ చెప్పేదన్నా? నా పగరా ఒరిజినల్ అన్న విల్లమ్మా. హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే. ఆగస్టు 14 వార్ 2 అట్లానే కూలీ రాబోతున్నాయి. సో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? రెండిటి కోసం. రెండు ఏ షో టికెట్ దొరికితే ఆ షోకి ఫస్ట్ ఊరికి థియేటర్లో కూర్చోవడమే పని. థియేటర్లో కూర్చొని థియేటర్లో ఇక ఎంజాయ్ ఉంటుంది. కాకపోతే అవి టికెట్లు ఏ షోకి దొరుకుతాయో దానికోసం బుకింగ్ కోసం వెయిటింగ్. రేపొద్దునే సినిమా రిలీజ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఇంకా వారం ఉంది, అబ్బా తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు రెండిట్ల కోసం వెయిటింగ్. ఆ రెండిట్ల పబ్లిసిటీ అసలు మన 2 రాష్ట్రాలలో మామూలుగా లేదు. వారే కానీ మన అటువంటి కూలీయే కానీ మామూలుగా లేదు పబ్లిసిటీ. అందుట్లో కూలీలో అయితే ప్రతి హీరో నటించాడు.
దీనిట్లో ఇద్దరు హీరోలు నటించారు, రితిక్ రోషన్ గారు అండ్ యంగ్ టైగర్స్ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరి కోసం వెయిటింగ్ ప్రస్తుతానికి 2 సినిమాల కోసం. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ ఇప్పుడు విలన్ రోల్ లో కనిపిస్తున్నారని చాలా మంది అంటున్నారు. సో మీరు ఏ రోల్ లో చూడాలనుకున్నారు, హీరో ఆ విలన్? ఆయన ఇప్పుడు హీరోగానే, ఇప్పటి వరకు హీరోగానే ఉన్నాడు. ఆయన విలన్ కూడా సెట్ అవుతాడు. ఎలాగంటే ఒకప్పుడు లవ్ కుశ అనే సినిమాలో ముగ్గురుగా నటించారు కదా. ఒక అబ్బాయి లవర్ బాయ్, ఇంకొక అబ్బాయి మామూలు మిడిల్ క్లాస్, ఇంకొక అబ్బాయి విలన్ గా నటించారు కదా. అలా నటించే నటనలలో అతను విలన్ గా కూడా సెట్ అవుతాడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఒకప్పుడు అంత 10 ఏళ్ల క్రితం సినిమాని చేస్తేనే దానిట్లోనే అతను అటు నటించాడంటే దీనిట్లో కూడా కొంచెం బాగుంటాడు విలన్ గా. కానీ విలన్ గా ఇప్పుడున్న హీరోలు ఇంత చిన్న వయసులో విలన్ గా అంటే కొంచెం ప్రేక్షకులకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది థియేటర్లో. ఎందుకంటే వాళ్ళ లవర్స్ ఉంటారు, వాళ్ళ ప్రేమికులు ఉంటారు. అవి గర్ల్సే కావచ్చు, బాయ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. హీరోలను ప్రేమించేటటువంటి ప్రేమికులు ఉంటారు, హీరోలను ప్రేమించే ప్రేమికులు ఉంటారు. అట్లానే ఇప్పుడు కూలీలో నాగార్జున గారు విలన్ రోల్ లో మనకు కనిపించబోతున్నారు కదా. సో విలన్ రోల్ లో నాగార్జున గారిని ఎలా చూస్తారు? అబ్బా తట్టుకోలేనురా. అతను గ్రీకు వీరుడు, డ్రీమ్ బాయ్, ఒకప్పటికి కలల రాకుమారుడు. అమ్మాయిలకే గాని 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 40 years ఉమెన్ వరకు కూడా అతను ఒక కలల రాకుమారుడు. అతను విలన్ గా ఉన్నాడంటే కొంచెం కష్టంగా ఉంది. కానీ చూస్తున్నారు కదా, ఇప్పటికి నాగార్జున గారికి క్రేజ్ తగ్గలేదంటానికి నిదర్శనం. సో ఆంటీ గారు గుండెల్లో కితకితలు పెడుతున్నాయంట చెప్తున్నారు. నాగార్జున గారు ఇంకా అప్పట్లో మీరు ఎలా ఉండేవాళ్ళు ఇంకా నాగార్జున గారు చూస్తూ? థియేటర్లో ఫస్ట్ టికెట్ నాదే ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు. అప్పట్లో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చిన్నప్పుడైతే మా నాన్న జేబులు కట్ చేసుకొని పోయేదాన్ని ఆయన సినిమా కోసం. అప్పుడు మా డాడీ థియేటర్లో పనిచేసాడు. థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ గేట్లో ఉన్నానైనా సరే దూరం వెళ్ళిపోయేదాన్ని. రే ఎవరు రానిచ్చినా కానీ సీతయ్య కూతుర్ని మాత్రం రాని ఎదురు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే థియేటర్లు అంతా సందడి, అరుపులు, కేకలు, వీలలు, పేపర్లు ఒక రేంజ్ లో ఉండేదన్నమాట. అందుకని ఏంటంటే నాగార్జున గారికి ఎట్టయినా కొంచెం కష్టంగా ఉంది. ఆయనను విలన్ గా ఊహించుకోవాలంటేనే కొంచెం బాధగా, కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతానికి చెప్పడానికి. చూద్దాం. విలన్ కలెక్షన్ల పరంగా ఏది పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాను? దేనికి చెప్పొద్దు అంత కలెక్షన్ల పరంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టప్ అని ఫెయిల్ అవుతున్నాయి, టప్ అని హిట్ అయిపోతున్నాయి మూవీస్. అలా చెప్పుకోవద్దు కలెక్షన్ల పరంగా. కలెక్షన్ల పరంగా రెండు కూడా బరిలో దిగుతున్నాయి కనుక రేపు ఆగస్టు 14వ తారీఖున 2 పోటాపోటీని దిగుతున్నాయి బరిలోకి. కలెక్షన్ల పరంగా అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. కాకపోతే సినిమా పరంగా అయితే ఇంకా ఎరగదీసి ఇస్తారనమాట. వార్ 2లో ఇప్పుడు ఇంత బజ్ పెరగడానికి ఇక్కడ ఎన్టీఆర్ గారే రీజన్ అని చెప్పుకోవచ్చా? మన తెలుగు స్టార్లలో అయితే ఆయనే. ఎందుకంటే అవతల రితిక్ రోషన్ గారు ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి అవతల అదర్ లాంగ్వేజ్ హీరోలు వాళ్ళు తెలియరు కనుక, వాళ్ళ తెలుగులో 70 సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు చూసారు కనుక రితిక్ రోషన్ గారికి కూడా ఉంటుంది. కానీ మన తెలుగులో అయితే ఇంకా యంగ్ టైగర్, ఇంకా వేరే మార్గాలు ఏం లేవు ఇక్కడ ప్రస్తుతానికి. ఇక అదే ఇకపోతే ఇక కూలీనే కొంచెం అందరూ బాగానే ఉన్నారు, నాగార్జున గారే విలన్ అయ్యారు. చూద్దాం. అప్పుడు జగపతి బాబు గారు ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్, 2 లవర్స్ ఉండేవాళ్ళు, లేకపోతే 2 వైఫ్స్ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఈయనది అలాగే ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు కదా, అలాగే నాగార్జున గారిని కూడా చూద్దాం విలన్ గా ఒక్కసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. ఆగస్టు 14కి 2 పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి. దేనికోసం చూస్తున్నారు? వార్ 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 ఎన్టీఆర్ కోసం చూస్తా. ఎందుకని? ఫస్ట్ టైం హిందీలో డైరెక్ట్ చేస్తుండు కదా, సో హృతిక్ రోషన్ ఏ విధంగా కొట్టాడో తెలుసుకోవడం కోసం చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మరి ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి రాబోతున్నారు కదా ఎన్టీఆర్ గారు, హీరోగా చూడాలనుకుంటున్నారా, అందులో విలన్ గా కనిపిస్తారు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా దానికి ఒక విలువ ఉంటుంది. ఆ పాత్ర విలువని నిలబెట్టి చూపెడతారు ఖచ్చితంగా. సో విలన్ గా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు. ఇక మరి మనోడు కొడితే హృతిక్ రోషన్ 6 ప్యాక్ బాడీ ఉంటుందా పగిలిపోద్దా చూడాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్ లో సినిమాలు అంటే చల్లబడే పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ వల్ల సినిమాకి కొంచెం హైప్ వచ్చింది. ఆ హైప్ ని నిలబెడతారు మన తెలుగు ప్రేక్షకులు, సౌత్ ఇండియన్ ప్రేక్షకులు నిలబెడతారని నేను కోరుకుంటున్నాను. ఓకే, అట్లానే ఇప్పుడు చూసుకుంటే కూలీ దాంట్లో అయితే బడా కాస్టింగ్ కౌచ్ ఉన్నాయి. అలానే ఇప్పుడు నాగార్జున గారు కూడా విలన్ రోల్ లో చేస్తున్నారు. సో రజనీకాంత్ గారి మూవీ గురించి ఖచ్చితంగా సేమ్ డే 2 సినిమాలు అయితే చూస్తా. కాకపోతే ఫస్ట్ అయితే నేను వార్ 2నే చూస్తా. తర్వాత అంటే సెకండ్ ఆప్షన్ అంటే 11, 11, 12 అంటే ఈవినింగ్ అట్లా చూస్తాను. వార్ 2 కన్నా దీనికి కూడా బాగానే హైప్ ఉన్నది. ఎందుకంటే రజనీకాంత్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, మన ఉపేంద్ర ఉన్నాడు, సో అమీర్ ఖాన్ ఉన్నాడు. సో బాలీవుడ్ కూడా మన సౌత్ ఇండియా సినిమాలో ఉన్నది.
చూసారా? సో అందుకని ఆ సినిమాకి బాగా ప్లేస్ ఉంది. ఇతర దేశాల్లో కూడా టికెట్లు ఎక్కువ దానికి అమ్ముడుపోయినాయి అంటున్నారు. రీజన్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ యాక్టర్ కూడా ఉండటానికి రీజన్ అమెరికాలో బయట దేశాల్లో టికెట్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి, హైప్ బాగా ఉంది, చాలా పీక్స్ లో ఉన్నది దాని పరిస్థితి అని అంటున్నారు. సో ఏది ఏమైనా నేనైతే ఫస్ట్ వార్ 2 చూస్తా, తర్వాత కూలీ. ఓకే అండి, థ్యాంక్ యూ.